హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 23 అనమాట. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గైస్. సో కథలోకి వెళ్ళిపోతే పృథ్వీ అనే ఒక స్టూడెంట్ ఉంటాడు. సో తను ఏంటంటే 8th స్టాండర్డ్ చదువుతూ ఉంటాడు. సో తను ఏంటంటే ఎడ్యుకేషన్లో కొద్దిగా బ్యాక్ ఉంటాడు అనమాట. ఓవరాల్గా వేరే వాటి అన్నింటిలో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చాలా బాగా ఉంటాడు అనమాట. వెరీ యాక్టివ్ పర్సన్ అనమాట. సో ఏంటంటే తను స్టడీస్కి వచ్చేసరికి కొద్దిగా డౌన్ ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే తను మ్యాథ్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో తను మాత్రం చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు అనమాట. సో ఇదంతా ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఒకరోజు స్టాఫ్ రూమ్లో ఫ్యాకల్టీ అందరూ కూర్చొని పృథ్వీని ఎట్లో ఒకటి మనము ట్రాక్లోకి తీసుకురావాలి, సో దట్ హీ విల్ పర్ఫామ్ గుడ్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్, 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని అందరూ అనుకుంటారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ మ్యాథ్స్ సార్ చూసి అంటాడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, మనం ఏం చేద్దామంటే పృథ్వీని ఈ సెక్షన్ నుంచి తీసేసి వేరే సెక్షన్లో వేద్దాము, అప్పుడు డెఫినెట్గా తన పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్తాడు. సో అలా చెప్పినప్పుడు ఎందుకు అలా ఎట్లా అంటున్నారు సార్ అని వాళ్ళందరూ మిగతా ఫ్యాకల్టీ అడిగితే ఏం చెప్తాడంటే తను మ్యాథ్స్ మాత్రం చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, బట్ మిగతా సబ్జెక్ట్స్లో సరిగ్గా లేడు, కాబట్టి మేబీ ఆ సెక్షన్ మారిస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందా అన్నట్టుగా దాన్ని మారుస్తారనమాట. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తనలో మార్పు అనేది కనపడుతుంది. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తాయి, 2 years గడిచిపోతాయి. బోర్డ్ ఎగ్జామ్స్ విల్ పర్ఫామ్ వెల్ అండ్ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్ గైస్. సో ఇక్కడ ఈ యొక్క మ్యాజిక్ని చూసిన మిగతా ఫ్యాకల్టీ అందరూ వాళ్ళ మ్యాథ్స్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, మీకు ఇలా థాట్ ఎలా వచ్చింది సార్, అసలు తను అలా చేంజ్ చేశారు అండ్ హీ హాస్ చేంజ్డ్ ఎ లాట్ అని అంటారు. సో అప్పుడు వాళ్ళ ఫ్యాకల్టీ ఒక మాట చెప్తారనమాట, నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ వాడా సార్, దీన్ని ఏమంటారంటే మాస్టర్ మైండింగ్ అని అంటారు. సో ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వాళ్ళ డెసిషన్స్ అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి మన బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే తనని మనం సెక్షన్ చేంజ్ చేసి వేరే సెక్షన్లో పెట్టామో అక్కడ అందరూ కూడా ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ ఉన్న పిల్లలు ఉన్నారు. సో తను కూడా ఏమైపోయిందంటే స్లోగా తను కూడా దాని మీద కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోయాడు. సో నేను ఈ ట్రిక్ ఏంటంటే ఒక బుక్లో చదివా గైస్ అని అంటే చదివాను సార్ అని చెప్తాడనమాట. సో ఇక్కడ ఆ బుక్ ఏంటంటే గైస్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ గైస్. సో నేను దాని నుంచి ఈ చిన్న కథని ఇన్స్పైర్ పొందా. సో మీరు కూడా వీలైతే డెఫినెట్గా బుక్ చదవండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. బాయ్.